గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ పెట్టిన ఈరోజు ఈవినింగ్. నేను నిన్న మొన్న కూడా అదే చెప్పిన, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో పెడతా నేను స్టార్ట్ అయిన తర్వాత అది చూసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పిన ఆన్లైన్లో. మీరు ఆ వీడియో చూడకుండా చాలామంది మిస్టేకులు చేసిరండి, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఆ వీడియో చూసి మిస్టేక్స్ ఏం లేకుండా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీ డౌట్ల గురించి డిస్కషన్ చేస్తా. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ తప్పు ఎంటర్ చేసిన అన్న, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ తప్పు ఎంటర్ చేసిన అన్న అని కొంతమంది అంటారు. బోనఫైడ్స్ సరిగ్గా లేవని కొంతమంది అంటారు. 1st to 10th 6th to 10th ఒకటే బోనఫైడ్ ఉందంటారు. 9th-కి 10th-కి సెపరేట్ లేదని అంటారు. 9th 10th బోనఫైడ్ అయినా ఆ 1st to 10th అప్లోడ్ చేయాలి, అందులోనే 9th and 10th ఉంటుంది. 6th to 10th బోనఫైడ్ అప్లోడ్ చేయాలి, అందులోనే 9th and 10th ఉంటుంది. ఓకేనా? ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు మీరు కరెక్ట్ ఎంటర్ చేసుకోవాలి. నెంబర్లు తప్పు ఎంటర్ చేస్తే అది తీసుకోదు అసలు అక్కడ. అండ్ ఇంకోటి, కరెక్ట్ రీసైజ్ చేసుకోరు. ఓకేనా? 100 నుంచి 500 KB ఉంటేనే అప్లోడ్ అవుతుంది, లేకపోతే అప్లోడ్ కాదు అని క్లారిటీ ఉంటుంది అక్కడ. మళ్ళీ స్పెషల్గా వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేస్తారు. ఆ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా అండి. కొంచెం నిజమైన డౌట్లు ఏమన్నా సీరియస్ డౌట్ ఉంటే అడగండి. వాట్సాప్ నెంబర్ ఇచ్చిన అంటే పర్సనల్ నెంబరు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అడుగుతారని ఇచ్చిన. అయ్యో, చిన్న డౌట్స్ అన్నీ, అసలు ఎన్ని డౌట్స్ తెలుసా మీరు ఏం డౌట్లు అడుగుతున్నారండి వాట్సాప్లలో. మెసేజ్ చేస్తే నో ప్రాబ్లం, రిప్లై ఇస్తే అందరికీ రిప్లై ఇచ్చినా అది మీకు కూడా తెలుసు వీడియో చూసేటోళ్ళకి. కానీ కొంచెం డౌట్స్ మనం ఇక చిన్న డౌట్స్ అడుగుతున్నారు. ఓకేనా? ఈ 1st to 6th సెమిస్టర్ వరకు సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉన్నోళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లేస్లో అదే 6th సెమిస్టర్ మెమోని అప్లోడ్ చేయరు. అన్న నాకు టీసీ లేదు అంటే ఏం చేస్తారండి? ఇక కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంది అంటారు, కస్టోడియన్ సర్టిఫికేట్ ఉంది అంటారు. ఇక ఉన్నవి పెట్టుర్రి, వేరే ఆప్షన్ లేదు. లేనప్పుడు ఏం చేస్తాం, ఉన్నది పెట్టుకోవాలి. ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అన్న పెట్టుర్రి, లేదంటే కస్టోడియన్ సర్టిఫికేట్ అన్న పెట్టుర్రి, ఏదో ఒకటి. తర్వాత అప్రూవ్ అయితే ప్రాబ్లం లేదు, రిజెక్ట్ అయితే ఏం చేయలేం. అండ్ ఇంకోటి, అన్న ఎక్కడ చెక్ చేసుకోవాలన్నా అప్రూవ్ అయిందా లేదా అని, ఇదేం క్వశ్చన్ అండి? మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకునేదే ఆ వెబ్సైట్లో, మనకు సిపి గెట్ అడ్మిషన్స్ వెబ్సైట్లో. అందులోనే హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేస్తాము. అందులోనే కదా మరి చెక్ చేసుకునేది. సబ్మిట్ చేసిన తర్వాత మనం లాగౌట్ అవుతాం, మళ్ళీ అదే వెబ్సైట్లో అక్కడనే లాగిన్ అయితే అప్రూవ్ అయిందా లేదా అదే వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. మళ్ళీ దానికి సెపరేట్ వెబ్సైట్ ఉండదండి, అదే వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి అప్రూవ్ అయిందా లేదా అనేది. ఈ ఇంకా డౌట్స్ ఏం అడుగుతున్నారు, చిన్న డౌట్స్ అడుగుతున్నారు. నేను వీడియోలో క్లారిటీగా చెప్పిన, యూపీఐ తోటి పేమెంట్లు చేయొద్దు అని. యూపీఐ తోటి పేమెంట్లు చేయకన్నా మళ్ళీ యూపీఐ తోటే చేస్తారు. ఎవరో పెట్టిరు 2 సార్లు యూపీఐ తోటి చేస్తే 2 సార్లు పేమెంట్ ఫోన్పేలో సక్సెస్ అయింది, కానీ అక్కడ అప్డేట్ కాలేదు వెబ్సైట్లో. డెబిట్ కార్డ్, ఏటీఎం డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయాలి. అది SC/STకి 200 ఉంది, SC/ST PHCకి, మిగతా వాళ్ళకి బీసీలకి ఓసీలకి 250 ఉంది. అంతే కదా, కట్టి అది పెట్టుకోవాలి. ఫోన్పే తోటి యూపీఐ తోటి పేమెంట్లు చేయకండి. ఓకేనా? మిస్టేక్స్ అసలు చేయకండి. మీ దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అది లేకపోతే తెచ్చుకోండి. స్కూల్కి పోయి, ఇంటర్ కాలేజ్కి పోయి, డిగ్రీకి పోయి స్టడీ సర్టిఫికేట్స్, లొకాలిటీ ప్రూఫ్ అప్లోడ్ చేస్తేనే మిమ్మల్ని లోకల్ అంటారు. ఓకే? ఈ బీఈడీ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, డిగ్రీ మెమోస్ అప్లోడ్ చేయాలి. డిగ్రీ టీసీ ఉంటే డిగ్రీ టీసీ అప్లోడ్ చేయాలి, ఆన్లైన్లో ఫోటో, లేదంటే బీఎడ్ అప్లోడ్ చేయాలి, లేదంటే ఆ కస్టోడియన్ ఏదో ఒకటి పెట్టుకోరు. ఓకే? అది ఎప్పుడు అప్రూవ్ అవుతుంది అంటే చెప్పలేం. మనకి వెబ్ ఆప్షన్స్ 18th ఉన్నాయి. ఇప్పుడైతే సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడానికి 15th లాస్ట్ డేట్. తర్వాత 16th, 17th, 18th కూడా అప్రూవ్ అయితే, ఏదైనా రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేసుకోనికి ఛాన్స్ ఇస్తారు, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ సర్టిఫికెట్లు అయితే ఫస్ట్ టైం అప్లోడ్ చేయడానికి 15th లాస్ట్ డేట్. ఆ లోపు సబ్మిషన్ చేయరు. అప్రూవ్ అనేది మనకి 16, 17, 18 వరకు కూడా అప్రూవల్స్ అవుతూ ఉంటాయి. ఓకే? 18th to 20 వెబ్ ఆప్షన్స్ అన్నారు కదా. సో 18 to 20 అంటే మీకు 20 వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్. మీకు ఆ టైం వరకు అందరి అప్రూవల్స్ అయితే, ఎవరైనా రిజెక్ట్ అయితే రిజెక్ట్ అవుతాయి. చెక్ చేస్తూ ఉండండి. సర్టిఫికేషన్లో తొందర అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేస్తే మీకు అప్రూవ్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని తెలిసిపోతుంది వితిన్ 2-3 days. ఓకే? అంతే చెప్పాల్సింది. వీడియో చూడండి, మిస్టేక్స్ చేయకండి. వీడియో చూడండి, ప్రశాంతంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ప్రశాంతంగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయాక వెబ్ ఆప్షన్స్ వస్తే అవి కూడా పెట్టుకోండి. అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నన్ను చేయమంటున్నారు. సో నేను ఈ పెద్ద లొల్లిది, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి, డబ్బులు తీసుకొని చేద్దాం అనుకున్నా కూడా ఇది అప్లికేషన్ కాదు కదా. అన్నీ రీసైజ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, మళ్ళీ అది అప్రూవ్ అయిందా లేదా చెక్ చేయాలి. తలకాయ నొప్పి ఉంటుందని ఇది నేను పెట్టుకోలేదు. వెబ్ ఆప్షన్స్ వరకు అన్నారు, చాలామంది అన్నారు, అన్న అప్లికేషన్ చేసిరు కదా డబ్బులు తీసుకొని, ఇది కూడా డబ్బులు తీసుకొని చేయండి, మీకు కూడా డబ్బులు వస్తాయి, మాకు కూడా అప్లికేషన్లు అయితే అని అన్నారు. బట్ ఇది రిస్క్, ఎందుకంటే మళ్ళీ అప్రూవ్ కాకపోతే నన్ను అంటారు. సో చెక్ చేస్తూ ఉండాలి, ఎంతమంది అని నేను అప్రూవ్ అయినా లేదా చెక్ చేస్తూ ఉంటా. సో వెబ్ ఆప్షన్స్ అయితే నో ప్రాబ్లం, నేను ఎంతో కొంత డబ్బు తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెడతా. మీతో ఫోన్ మాట్లాడి 10 minutesలో వెబ్ ఆప్షన్స్, 10-20 minutesలో వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. సో దానికి నేను చేస్తా. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎంతో కొంత పాకెట్ మనీ నాకు వస్తుంది, మీకు వెబ్ ఆప్షన్స్ నేను పెట్టినట్టు కూడా ఉంటుంది. ఒకవేళ నా దగ్గర
మీరు కాంటాక్ట్ అయితే అన్న మీరు పెట్టండి వెబ్ ఆప్షన్స్ అంటే అప్పుడు నో ప్రాబ్లం. మీరు పెట్టుకుంటానే మీరు కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు వెబ్ ఆప్షన్స్ అప్పుడు నేను పెట్టగలుగుతా. కానీ ఇప్పుడు డబ్బులు తీసుకొని ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మాత్రం చేయలేను. ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్. సర్టిఫికేట్లు స్కాన్ చేయాలి, అప్లోడ్ చేయాలి, అది వెరిఫైల్ అయిందా అప్రూవ్ అయిందా అని చెక్ చేయాలి. ఇప్పుడు నేను ఒకవేళ వీడియో పోస్ట్ చేస్తే చాలామంది వస్తారు, 100-200 మంది ఈజీగా వస్తారు. కానీ వాళ్ళందరి మళ్ళీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి వెరిఫై అయినాయా అప్రూవ్ అయినాయా అని డైలీ చెక్ చేయలేం కదా అంతమంది. సో అది ప్రాబ్లం అవుతుంది నాకు. వెబ్ ఆప్షన్స్ అనేది అంతేముండదు, జస్ట్ కాలేజీలు పెట్టి సబ్మిట్ చేసినాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది అది నేను అప్పుడు వీడియో చేస్తాను. వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాక అది నేను పెట్టగలుగుతాను. వెబ్ ఆప్షన్స్ ఎంతో కొంత మనీ పెట్టి నాకు కొంచెం మనీ వస్తుంది, పాకెట్ మనీ, మీకు వెబ్ ఆప్షన్స్ కూడా అవుతాయి. సో అప్పుడు పెడతా కానీ ఇప్పుడైతే లేదు. ఎనీవేస్ మిస్టేక్స్ ఏం లేకుండా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి. దట్ ఈజ్ ఓన్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకేనా? ఇంకేమైనా నడుచుకుంటూ కూడా కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐల్ మేక్ అనదర్ వీడియో ఫర్ యూ. చేస్తూనే ఉంటా వీడియోస్, ఓకే, వస్తూనే ఉంటాయి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత, అలాట్మెంట్ అయిపోయిన తర్వాత వస్తూనే ఉంటాయి వీడియోస్. మీ అడ్మిషన్ అనేది మంచిగా జరగాలి, అంతే. అదే నేను కోరుకునేది. అడుగుతున్నారు, చెప్పుడు మర్చిపోయినా, మనకి 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది 2 or 3 or 4 సబ్జెక్టులు రాస్తారు కదా, అన్నిటికీ ర్యాంక్ కార్డ్స్ వస్తాయి. సో మీరు 2 సబ్జెక్టులు రాస్తే 2 ర్యాంక్ కార్డులు వస్తాయి, 3 సబ్జెక్టులు రాస్తే 3 ర్యాంక్ కార్డులు వస్తాయి. మీరు అన్నిటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అన్నిటికీ చేసుకోవాలి. దేని దానికి డబ్బులు కట్టి దేని దానికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని దేని దానికి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అండ్ ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 2-3 వెబ్ ఆప్షన్స్ పెడితే 2-3 సబ్జెక్టులు సీట్ అలాట్మెంట్ అవుతాయి. బట్ ఎట్ ద ఎండ్ మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని టీసీ తీసుకుపోయి ఇచ్చి జాయిన్ కావాలి. సో ప్రస్తుతానికైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ దేని దానికి సెపరేట్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ కూడా దేని దానికి పెట్టుకోవచ్చు, అలాట్మెంట్ కూడా దేని దానికి అవుతుంది. సో ఇది